2019 తెలంగాణలో ఇంటర్ ఫలితాల సమయంలో రేగిన అలజడి విద్యార్థుల్లో మరోసారి కనిపిస్తోంది. 2019లో పరీక్షలు ఎంతో బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మెరిట్ విద్యార్థులకు 0 మార్కులు వచ్చాయి. పరీక్ష రాసిన వారు గైర్హాజరైనట్టు చూపించింది. 25 మంది విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు. మరెందరో మానసిక ఆందోళనలో కూరుకుపోయారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలొచ్చాయి. దీనంతటికీ ఇంటర్ సమాధాన పత్రాల డిజిటలైజేషన్, ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతలను నిర్వర్తించిన హైదరాబాద్ ప్రైవేట్ సంస్థ గ్లోబల్ అరీనా నిర్వాకం కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ ఫలితాల వివాదంతో మళ్లీ గ్లోబల్ అరీనా తెరపైకొచ్చింది. నాటి గ్లోబల్ అరీనా టెక్నాలజీస్ రూపు మార్చుకుని కోఎంట్ ఎడ్యుటెక్ గా మారిందని, లక్షలాది మంది విద్యార్థుల ఆశలను గల్లంతు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నాటి గ్లోబల్ అరీనా టెక్నాలజీస్ సీఈఓ విఎస్ఎన్ రాజు ప్రస్తుత కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకు కూడా సీఈఓ అనే కావడంతో మరోసారి గ్లోబల్ అరీనా గురించి చర్చ జరుగుతోంది.